హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దేవర మూవీ చూసొచ్చాను 4:30 AM షోకి. ఈ మూవీలో హీరో వచ్చి ఎన్టీఆర్, హీరోయిన్గా జాహ్నవి కపూర్, విలన్గా సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ కొల్టాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి అజయ్ ఉంటాడన్నమాట. అజయ్ ఒక పోలీస్ ఆఫీసరు. అయితే వాళ్ళు ఒక పర్సను ఇండైరెక్ట్గా మన ఇండియాలోకి స్మగ్లింగ్ చేస్తూ బాంబులు అవి చేస్తూ ఏదో పెద్ద పేలుడే చేయాలనుకుంటున్నాడు. అతన్ని మనం పట్టుకోవాలి, ఎట్లయినా అది జరగకుండా ఆపాలి అంటాడు. ఆ మిషన్ పని మీద అజయ్ వాళ్ళ మనిషిని ఒక వ్యక్తిని కొడితే ఒకళ్ళ పేరు చెప్తారు. అలా ఎత్తుక్కుంటూ మన హీరో ఉన్న ఏరియా అది 4 ఊళ్ళు కలిపి సముద్రం దగ్గర ఉంటుంది. ఆ ఊరిని ఎర్ర సముద్రం అంటుంటారు. అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ని కలిసి వాళ్ళు అదే స్మగ్లింగ్ చేయాలని చెప్పి సైకిల్ అది విలన్ని అడిగితే తను చెయ్యను అని చెప్పి అజయ్ని కొట్టి పంపించేస్తే ఆ తర్వాత సముద్రం ఒడ్డున ఉంటే ప్రకాష్ రాజు కలుస్తాడు. ప్రకాష్ రాజుని కలిసి మీరు ఇంతకుముందు ఇవి చేసినో లేదా ఇప్పుడు చేయడానికి ఎందుకు భయపడుతున్నారు, నాకు మీ గురించి తెలియదా అంటే రండి చూపిస్తా అని ఒక బోట్లో ఎక్కించుకొని సముద్రంలో పోతూ మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి ఇస్తా అని చెప్పి తన దగ్గర ఉన్న బంగారం ఉంగరం ఇస్తే ఆ ఉంగరాన్ని సముద్రంలో పడేస్తాడు ప్రకాష్ రాజు. ఎమ్మడే అజయ్ సముద్రంలో దుంకితే అతనికి సముద్రంలో అందరి శవాలు తాళ్ళతో కట్టేసింది కనపడి భయపడి ఎవరు వాళ్ళు అసలు ఏంది అంటే అప్పుడు ప్రకాష్ రాజు దేవర స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. అసలు దేవర ఎవరు, అసలు దేవర స్టోరీలో ఏం జరిగింది, అజయ్ ఎత్తుక్కుంటూ వచ్చిన పర్సన్ దొరికాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే నేను క్లియర్గా చెప్తున్నా, నాకైతే యావరేజ్. ప్లస్ దీని ముందు ఒక విషయం చెప్తున్నా, ఆల్రెడీ దేవర ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఒక యూట్యూబర్ పేరు గుర్తులేదు మర్చిపోయినా, అతను ట్రైలర్ రివ్యూ అని చెప్పి ఒక స్టోరీలు అని చెప్పాడు. అతను చెప్పిన స్టోరీని యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమాలో ఉంది. సెకండ్ హాఫ్ అయితే నేను స్పాయిలర్ అలర్ట్ చేస్తున్నాను ముందే. ఈ సినిమాలో దేవర ఆల్రెడీ చనిపోయి ఉంటాడు, కానీ కొడుకు పిరికోల్లాగా నటిస్తూ వాళ్ళ తండ్రి లాగే అందరినీ సముద్రం మీదకి వచ్చిన వాళ్ళని చంపేది కొడుకే అన్నమాట, కానీ పిరికోల్లాగా నటిస్తుంటాడు. ప్లస్ మనకి ఎండింగ్లో మనకు ట్రైలర్లో ఒక అదే త్రిమిలింగాన్ని పట్టుకుంటే ఫైట్ అది సెకండ్ హాఫ్లోనే మనకు చూపిస్తారు. అది క్లైమాక్స్ ఫైట్ అన్నమాట. అందులో రివీల్ చేస్తాడు కొడుకే అని, తండ్రి చనిపోయాడు కొడుకే అని. అయితే ఈ సినిమాలో డిఫరెంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా తండ్రి స్టోరీ జరుగుద్ది, సెకండ్ హాఫ్ అంతా కొడుకు స్టోరీ జరుగుద్ది. ఫస్ట్ హాఫ్ తండ్రి స్టోరీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, పర్లేదు. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్కి సేమ్ ఒక ఫైట్ వచ్చి సముద్రం దగ్గర ఉంది అక్కడ ఈజీగా మనం కనిపెట్టచ్చు. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ అది సినిమా అయిపోయి మనకు కొడుకు స్టోరీ చూపిస్తుంది. ఇంటర్వెల్కి కొడుకు స్టోరీ వస్తుంది. కొడుకుది భయపడుతున్నట్టు యాడ్ చేయడం, మళ్ళీ అతను పందెంలో పోటీ చేసి ఫైట్ చేయడము, మత్తు మంది కలిపి అలా కొన్ని చేస్తాడు, కొన్ని పనులు అలా కొడుతూనే ఉంటాడు, కొన్ని పనులు చేస్తాడు. తర్వాత అతను సముద్రంలోకి వెళ్ళడం మనకు రివీల్ చేస్తాడు, దాంతో సినిమా అయిపోతుంది. ఈ సినిమాలో మైనస్ ఏంటంటే నాకైతే హీరోయిన్కే అసలు హీరోయిన్ ఎందుకుందో కూడా తెలియదు. సెకండ్ హాఫ్లో ఉంటుంది, జస్ట్ ఒక పాట కోసం ఉంటుంది, ఒక 10-20 నిమిషాలు ఉంటుంది జాహ్నవి కపూర్ అంతే, దానికి మించి ఉండదు. ఇంకా తర్వాత కొంతమంది క్యారెక్టర్లు ఉన్నాయి. మెయిన్ దేవరగా వైఫ్గా చేసిన ఆమెకు ఫస్ట్ హాఫ్లో అసలు డైలాగ్సే ఉండవు, జస్ట్ పక్కన నించోనే ఉంటుంది. సెకండ్ హాఫ్లో లాస్ట్లో కొన్ని డైలాగులు ఉంటాయి అంతే. ఆ క్యారెక్టర్ కూడా అంత వాడుకోలేదు. యాక్టింగ్ పర్పస్ కింద అయితే ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళిద్దరు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ నాకు ఎన్టీఆర్ ఫస్ట్ హాఫ్లో చేసే తండ్రి క్యారెక్టర్ అదైతే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లోది కొంచెం ట్రై చేశాడు కానీ పిరికోల్లా చూపించడం అంత క్లియర్గా చూపించలేదు, మళ్ళీ ఫైట్లు అవన్నీ పెట్టారు. సెకండ్ హాఫ్ అంతా వెలివేషన్స్ వస్తుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, అనిరుద్ అయితే చాలా బాగా ఇచ్చాడు. పాటలలో నాకు ఫస్ట్లో వచ్చే పాట నచ్చలేదు, ఏదైతే సెకండ్ హాఫ్లో పాట ఉందో చుట్టూ మళ్ళీ అది హీరోయిన్తో అది ఆ సాంగ్ అయితే బాగుంది. ఇంకో సాంగ్ అయితే వేయలేదు, అది డిలీట్ చేసినట్టున్నారు, ఎడిటింగ్లో పోయినట్టుంది, ఒక సాంగ్ అయితే వేయలేదు. ప్లస్ క్లైమాక్స్ వచ్చేసరికి సేమ్ మనకు బాహుబలి సినిమా ప్యారడీ కనపడుతుంది. అందులో ప్రభాస్ కట్టప్పని అడిగినట్టు ఎవరు చంపారు మా నాన్ని, అసలు ఎవరు చేయలేను, ఎవరు పోడ్చారు అంటే నేనే చంపానని వెన్నుపోటు అన్నట్టు ఇందులో కూడా అజయ్ అడుగుతాడు, అసలు దేవరని ఎవరు చంపగలిగారు, ఎవరు పొడవలేరు అన్నప్పుడు మనకు ప్రకాష్ రాజ్ చంపడు, వేరే వాళ్ళు ఒకరిని రివీల్ చేస్తాడు. అదైతే సేమ్ నాకైతే అంత కనెక్టివ్ అని అనిపించలేదు. నాకు ఈజీగా అర్థమవుతుంది ఎవరో చంపుంటారు, ఆ పర్సన్ వచ్చి కత్తి పట్టుకొని ఉంటాడు, అతనికి ఇలా చేయని నిలబడి ఉంటాడు, ఇదే సెకండ్ పార్ట్ ఉంటుంది. నాకైతే ఈ మూవీ అయితే యావరేజ్ ఫ్రెండ్స్. నా సెకండ్ పార్ట్కి అంత ట్విస్ట్ కానీ కూడా నాకేం అనిపించలేదు, ఎక్స్పెక్ట్ చేసేసాను ఆల్రెడీ. మ్యాక్సిమం ఎవరైనా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూడగానే సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేస్తాడు, క్లైమాక్స్ ఏం ట్విస్ట్ రివీల్ అవుతుందో కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒక యూట్యూబర్ రివ్యూవర్ ఆల్రెడీ చెప్పాడు, అతని పేరు నాకైతే గుర్తులేదు. ఈ సినిమా అయితే నాకైతే యావరేజ్గా నచ్చింది. నేను ఈ సినిమాకి రేటింగ్ అయితే 5కి 2 ఇస్తాను.
నాకైతే యావరేజ్. అది ఓన్లీ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, టైం పాస్ అయింది, యాక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫే ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదు నాకు. ఇదే ఫ్రెండ్స్ దేవర మూవీ రివ్యూ. మీరు ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.